ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన తండ్రి, జీవగల దేవ నాయన, ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయన మిమ్మల్ని తండ్రి ఆరాధించుటకు తండ్రి మా యొక్క తండ్రి జిహ్వఫలం అర్పించి తండ్రి మీ యొక్క మాటలు నేర్చుకుంటకు మాకు ఇచ్చిన యొక్క మంచి సదవకాశం నిమిత్తమే మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకున్నాం తండ్రి. ఎల్లప్పుడూ సహవాసంలో ఉంటూ తండ్రి మేము ఆ నరకాగ్నిలో పడిపోకుండా తండ్రి ఈ భూమి మీద తండ్రి సహవాసంగా కూడి ఎప్పుడూ వెలుగుతూ ఉండాలనే మీ యొక్క ఆలోచన బట్టి తండ్రి మేమందరం కూడుకొని ఉంటుండగా మీ యొక్క కనుదృష్టి మాపై ఉంచి మీ యొక్క జ్ఞానంతో నింపి మీకు ఇష్టకరమైన పిల్లలుగా మమ్మల్ని మలుచుకొని మనం వేడుకుంటూ వాక్యం చెప్పనే ఉన్నా నాకు మీరు తోడుగా ఉండి ఇటు భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ విన్న వాక్యం మాలో నిష్ప్రయోజనంగా తండ్రి పోకుండా తండ్రి అనేక మందిని మీ వద్దకు తీసుకువచ్చే విధముగా మా యొక్క మాటలు చేతలు మా యొక్క కార్యాలు ఉండులాగన మాకు ఆ దిశగా నడిపించమని మరొకసారి వేడుకుంటూ మాకు వాక్యాన్ని నేర్పిన జయశాలి గారికి సంపూర్ణ ఆయుష్, ఆరోగ్య బలాలు, మానసిక స్థైర్యం తండ్రి ఆత్మీయ ఆరోగ్యాన్ని ప్రసాదించి తండ్రి మీరు మరింతగా తండ్రి మా కొరకు నాయన ఆలోచనలు ప్రసాదించి మమ్మల్ని మీలో నడిపించేవారుగా మీ యొక్క జ్ఞానంతో నింపి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే నెట్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన వారందరికీ మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామున నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ప్రకృతి, అలాగే ప్రకృతిలో ఉన్న చెట్లు, పర్వతములు చేయు సంగీత నాదం యొక్క పరమార్థం. మళ్ళా చెప్తున్నాను, అర్థం అవునట్టు ఉంటుంది కానీ అందరికీ తెలిసిందేనండి. తెలిసిన విషయాలే మరలా మనం ధ్యానిస్తున్నాం అంతే. ప్రకృతి, పొలములోని చెట్లు, అలాగే పర్వతాలు చేయు సంగీతం, వాటిలోని పరమార్థాన్ని ఈరోజు తెలుసుకుందామండి. ఇది కథ కాదండి. చెట్లు సంగీతం పాడుతాయా? చెట్లు పాటలు పాడుతాయా? పర్వతాలు సంగీతం నాదం చేస్తాయా? సంగీత నాదం చేస్తాయా? ఎందుకు చేస్తాయి? అలాగే ప్రకృతిలో ప్రతీది మరి ఏదో ఒక శబ్దాన్ని కలిగి ఉందండి. ఆ శబ్దం వెనుక పరమార్థం, ఆ సంగీతం వెనుక పరమార్థం, ఆ పాటల వెనుక పరమార్థం మనం ఈరోజు ఒక్కసారి దేవుడు మన కొరకు ఎందుకు రాయించాడో ఒకసారి మనం చూడగలిగితేనండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చూడగలిగితేనండి. ఎవరైనా మైక్ తీసుకొని చదవగలిగితే నాకు వీలుగా ఉంటుంది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి 22 భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయి మనవి ఆలకించును. ఇక్కడ యెజ్రెయేలు అనగానే కింద పుట్నోట్లో చూడండి ఏముందో, దేవుడు విత్తినవాడు. యెజ్రెయేలు అనగానే అర్థం ఏంటండి? దేవుడు విత్తినవాడు. యెజ్రెయేలు అనే ఆయన ఎవరి కుమారుడు? హోషేయ గారి కుమారుడు. యెజ్రెయేలు అనే పేరు పెట్టినప్పుడు దేవుడు ఆ పేరుకి అర్థం అక్కడ రాయిస్తూ, యెజ్రెయేలు అంటే దేవుడు విత్తినవాడు. ఒక మనిషి, ప్రతి మనిషి మనందరము దేవుడు విత్తిన వారముగా ఉన్నామండి. దేవుడు విత్తిన వారం. మరి దేవుడు విత్తినవాడు మరి మనవి చేస్తే ముందు ఏది వింటదని అక్కడ చెప్తున్నారంటే, ఆ దినమున భూమి ధాన్య ద్రాక్షారసము తైలముల మనవి ఆలకింపగా యెజ్రెయేలు చేయి మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారసముల తైలముల మనవి ఆకాశము ఆలకించును. ఇది చూడండి, స్టెప్ బై స్టెప్ ఒకరు చెప్తుంది ఒకరు వింటుంటే వాళ్ళది ఇంకొకరికి పాస్ అవుతున్నట్టుగా కనబడుతుంది. గమనించండి, ముందు ఎవరున్నారు? మన నెత్తి మీద ఎవరున్నారు? ఆకాశం. ఆకాశం క్రింద ఏముందండి?
భూమి మీద ఏమున్నాయండి? ధాన్యం, ఆహారం, ధాన్య ద్రాక్షారస తైలములు. మానవుడికి కావాల్సిన అవే కదండి, తాగడానికి, తినడానికి, ఉండడానికి. ధాన్య ద్రాక్షారస తైలములు. మరి దేవుడు విత్తినవాడు. మనిషి మొరపెడితే ఏది వింటదంట? భూమి వింటుంది. భూమి మీద ఉన్న ధాన్య ద్రాక్షారస తైలములు ఆలకిస్తాయి. అలాగే మరి ఇవి విన్నవి వేటికి చేరవేస్తాయి? ఆకాశానికి చేరవేస్తాయంట. ఆకాశం ఎవరికి చేరవేస్తుందండి? దేవునికండి. మరి ఈ సందర్భంగా ఇదొక పాఠం. మరి మీరు బైబిల్ డిగ్రీ చేయగలిగితే మీకు ఇవన్నీ ఎంత చక్కగా, దానిమ్మని విడగొట్టి అందులో విత్తనాలు ఎలాగైతే తింటామో, ఒక అరటిపండుని ఎలాగైతే తొక్క తీసి మధ్యలో గుజ్జు తింటామో, అలాగ మనకి విడిపోతుందండి చక్కగా. మరి మనం జ్ఞానం నేర్చుకోకపోవడం వల్ల ప్రతిదీ కొత్తగా అర్థం కాకుండా ఉంటుంది. ఈ ప్రకృతిలో ప్రతిదీ మనకి సాక్ష్యంగా ఉంటుందని మనకు తెలుసు కదా. ప్రాథమికంగా ప్రతిదీ మనల్ని చూస్తుంది, ప్రతిదీ మనపై సాక్ష్యం చెప్తుంది దేవునికి. తెలుసా? మనకి ఈరోజు చెప్పబడుతున్న సువార్త, ఈరోజు మనకు తండ్రి గారు చెప్తుంది. కానీ మీరందరూ సువార్తలో చెప్తుంది మనుషులకు చెప్తున్నారు, కానీ అప్పుడు ఎవరు వింటున్నారట? ప్రకృతి కూడా వింటుంది. ఎందుకు వింటుంది అంటే సాక్ష్యంగా. ఎప్పుడు ఎవరికి ఎక్కడ చెప్పబడిందో, అలాగే చెప్పుతున్న మనం ఏ విధంగా జీవిస్తున్నామో, వింటున్న వారు మారారా లేదా, రేపొద్దున నేను వినలేదు అని చెప్పడానికి లేకుండా వారి క్రియలన్నీ ప్రకృతి చూస్తుందండి. అందువల్ల ప్రకృతి చూస్తున్నప్పుడు మనవి ఆలకించడంలో ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఏ దేశమైతే విశ్వాసఘాతకమే ఉంటుందో ఆ దేశానికి ఏమివ్వరు? ఆహారం, ఇంకా నీరు లేకుండా చేస్తాడా? కరువు వస్తుంది. మరి కరువు రావడంలో, ఆహారం లేకుండా చేయడంలో, నీరు లేకుండా చేయడంలో ఎవరి పాత్ర ఉంది? ఎవరివ్వట్లేదు? భూమి పండదండి. మనవి వినకపోవడం అంటే ఏమనుకుంటున్నారు? ఆహారం ఇవ్వదు భూమి, ధాన్యం పండదు. అంటే ఎవరైతే విశ్వాసఘాతకంగా ఉంటారో అటువంటి వారికి నేను ప్రకృతిగా నేను సేవలు అందించను. లేదంటే దేవుడు వాటి ద్వారా మనకు సేవలు అందింప చేయడు, కట్ చేస్తూ ఉంటాడు. మనకి కరెంట్ కట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, తెలుసు కదండి. అలాగే దేవుడు మనకి మార్పు కోసం లేదంటే శిక్ష కోసం కట్ చేస్తూ ఉంటాడు. మరి ప్రకృతి అంతా వింటుంది, దేవునికి చేరవేస్తుందని మనకు అర్థమైపోతుంది. దేవుడు విత్తిన వారంగా మనం ఉంటే గనక మన మనవి ఎవరు ఆలకిస్తారట? ప్రకృతి ఆలకిస్తుంది. నాకు ప్రకృతితో సంబంధం లేదు, డైరెక్ట్గా యేసుక్రీస్తు వారే నా మొరని తండ్రికి చేరుస్తారని భ్రమలో బ్రతుకుతున్నారేమో. ప్రతీది సాక్ష్యం మేరకే అండి. కోర్టులో జడ్జి తీర్పు తీర్చే ముందు ఎవరిని ప్రవేశపెడతారండి మధ్యలో? డైరెక్ట్గా మీకు జడ్జికి డీలింగ్స్ ఉంటాయా? మధ్యలో ఏం జరగదా? సాక్షులు ఉంటారు, హీరింగ్స్ ఉంటాయి, మరి వాయిదాలు పడుతుంటాయి. మధ్యలో ఎంతోమంది లాయర్ వాదిస్తాడు, సాక్షులు సాక్ష్యం చెప్పాలి, ఎవిడెన్స్లు చూపించాలి. అర్థమవుతుందండి? ఇదంతా నిరూపణ అయిన తర్వాత శిక్ష అనేది పడుతుంది. మానవులమే మనం ఇలా పెట్టుకునేటప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన ఇంకా పగడ్బందీగా ఎక్కడికక్కడ ప్రతిదీ సాక్ష్యంగా ఉంచి మాట్లాడతాడండి దేవుడు. ఎందుకంటే మనం ఎలాంటి వారమంటే తప్పించుకునే రకాలం మనం. కాబట్టి దేవుడు ఎంతో గొప్పవాడు. కాబట్టి మనకు సేవలు అందిస్తున్న ఈ ప్రకృతే మరి మన మీద సాక్ష్యం చెప్పబోతుంది. మనకు అన్నీ ఇస్తున్న ప్రకృతే మన మనవిని కూడా ఆలకించి తండ్రికి చేరవేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. మరి ప్రకృతి ఈ విధంగా సేవలు అందించడమే కాదు, మనం దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆనందిస్తుంది, దేవుని కొరకు బ్రతకలేనప్పుడు దుఃఖపడుతుంది. ఇది మీకు తెలుసు. భూమి దుఃఖిస్తుందని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, విన్నాము తండ్రి గారు చెప్పినప్పుడు. భూమి దుఃఖిస్తుందని మనం ఎలా చెప్పగలుగుతున్నామండి? కింద నుండి ఏమైనా శబ్దాలు వినబడుతున్నాయా? మనం పడుకునేటప్పుడు, నడుస్తున్నప్పుడు భూమి ఏమైనా అరుస్తున్నట్టు ఏమైనా శబ్దాలు వినబడుతున్నాయా? చెప్పండి, వినబడుతున్నాయా? లేదు. మరి ఎలా తెలుస్తుంది మనకి? ఎలా అంటున్నాం మనం ఈ మాట? ఎవరికైనా చెప్పినప్పుడు వారు నమ్మాలి కదా. కనుక మనం దేన్నైనా శాస్త్రాతీత నిరూపణ చేయాలి. దేవుడు చెప్పాడు కాబట్టి అది కథ కాదు, నిజమే అని చెప్పాలి. నిజమే అని చెప్పడానికి మనం నిరూపించగలగాలి, ముందు మనం నమ్మాలి కదా. దేవుడు చెప్పింది అక్షరాల నిజమండి. ఈరోజు శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది, కానీ దేవుని తెలుసుకోలేకపోతుంది. తెలుసుకోలేకపోతే ఎవరికి నష్టం? వారికే నష్టం. మరి దేవుడు అన్నాడు, పగుళ్ళు, భూమి పగిలిపోతుందే, భూమి పగుళ్ళుగా అయిపోతుందే, ఆ పగుళ్ళే ఏడవడం అండి. దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడలా అంటాడు. భూమి ఏడుస్తుంది అంటున్నాడు. చాళ్ళు అంటే పగుళ్ళు.
పగిలిపోతుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన చర్మం మీద చలికాలం వస్తే చర్మం చిట్లిపోద్దండి. అంటే అర్థం ఏంటి? మాయిశ్చర్, లోపల తేమ శాతం తగ్గిపోతుంది. ఏదో జరుగుతుంది కదా, ఏదో తగ్గిపోబట్టే మనకి ర్యాషెస్ వస్తాయి, పగిలిపోతాయి. అంటే లోపలున్న వ్యాధిని బట్టి పైన సిమ్టమ్స్ కనబడుతున్నాయి. అలాగే భూమి దుఃఖిస్తుంది మన వలన. మనకి సేవలు అందించవలసిన భూమి దుఃఖించినప్పుడు పగుళ్ళుగా అది చూపిస్తుంది. పగుళ్ళు చూసినప్పుడు పగుళ్ళే కదా అని పక్క నుండి వెళ్ళిపోవడం కాదండి. అన్ని ప్రాంతాల్లో పగుళ్ళు కనబడతాయా? కొన్ని ప్రాంతాల్లోనే కనబడతాయి. ఆ రాజస్థాన్ అటు సైడ్ వెళ్ళి చూడండి ఎలా ఉంటాయంటే నీళ్లు దొరకవు అక్కడ, పంటలు పండవు, ఎడారి ప్రాంతాలు. అలాగే కొన్ని ప్రాంతాల్లో సడన్గా మరి భూమి లేదా పంట పొలాలు ముంపుకు గురవుతాయి. చక్కగా పండినవి కాస్త వరదల్లో మునిగిపోతాయి. అప్పుడు రైతు ఏడుస్తూ ఉంటాడు, ఆహారం లేదే, అంతా లాస్ వచ్చేసిందే. ఇది ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? దేవుడే మనకి ఇవ్వట్లేదు. ఇది ఎవరైనా తెలుసుకోగలుగుతున్నారండి? మరి ఈ విధంగా దేవుడు ఎన్నో చూపిస్తున్నప్పటికీ మనం బ్రతకలేనాడు. మనకి శిక్షలు వేస్తుంటాడు కదా, అప్పుడు మన గతిని చూసి ఏవి సంతోషిస్తాయి తెలుసా? మనకు శిక్ష వేస్తున్నప్పుడు సంతోషిస్తాయి. అలాగే మనం పరలోకానికి వెళ్తున్నప్పుడు కూడా సంతోషిస్తాయండి. మనకు శిక్షలు వేస్తున్నప్పుడు సంతోషిస్తాయి, అలాగే మనం పరలోకానికి వెళ్తున్నప్పుడు కూడా ఈ ప్రకృతి సంతోషిస్తుంది అని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు తెలియచేశాడు. మరి ప్రకృతి సంతోషం మనకు ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? ప్రకృతిలో ఏమున్నాయండి? చెట్లు, చేమలు, పర్వతాలు, ఇంకా కొండలు, నదులు, లోయలు, అంతే కదండి, చేపలు, జంతువులు. మరి ఈరోజు ఒక క్లిప్ మీకు చూపించబోతున్నాను. పర్వతాలట మ్యూజిక్ పాడతాయట. మనం బాత్రూంలో మ్యూజిక్ పాడుకుంటాం కదా, వంట చేస్తాం అనుకుంటూ ఉంటాం. అర్థమైందా? అలా పాడుతున్నామంటే అర్థమేంటి? ఏటండి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు, అందుకే పాటలు పాడేస్తున్నారని అంటాం కదా. అవి కూడా, పర్వతం కూడా అని పాడుకుంటుందట. మీ గట్ట స్వరం మనకు గట్ట వినబడితే ఉంటామండి, మనం జడిసిపోయి పారిపోతామండి. కానీ అది మనకి వినబడకుండా దేవుడు చేశాడు. కానీ అది పాడుతుందని దేవుడు చెప్పాడు. పాడడం అంటే మామూలుగా పాడి ఊరుకుంటుంది అనుకుంటున్నారా? పర్వతాల కోసం దేవుడు మరి శాస్త్రాతిథి విషయం రాయిస్తూ పర్వతాల కోసం ఒక్కసారి నేను మీకు ఒక ఆధారం చూపిస్తానండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే, తన జనుల మీద, రెండో వచనం లాస్ట్ లైన్, అదే లాస్ట్ నుండి 2వ లైన్ చదవండి. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నిశ్చలములై, కదలకుండా ఉన్నాయట పర్వతాలు ఎందుకున్నాయండి? పర్వతాలు ఏంటంటే అక్కడ చెప్పబడుతుంది, భూమికి పునాదులుగా ఉన్నాయట పర్వతాలు. తెలుసండి, భూమికి పునాదులుగా అండి. బ్యాలెన్స్ తప్పకుండా భూమి తిరుగుతున్నప్పుడు, ఈ మట్టి ముద్దగా తిరుగుతున్నప్పుడు, ఈ మట్టి ముద్ద వీగిపోకుండా ఎక్కడికక్కడ బరువు పర్వతాలుగా దేవుడు పెట్టి దాన్ని తిప్పుతున్నాడండి. ఈ పర్వతాలు సముద్ర అడుగు భాగం వరకు వాటి యొక్క పొడుగు ఉంటుంది. సముద్రాల దిగంతం వరకు పర్వతాల పాదాలు కనబడతాయి మనకి. దాన్ని పట్టి ఉంచుతుంది భూమిని. నిశ్చలములే, భూమికి పునాదులుగా ఉన్నాయి పర్వతాలు అండి. పునాదులే కదిలిపోతే, పునాదులుగా పర్వతాలు పాట పాడుతున్నాయటండి. పాట పాడడం అంటే ఏమనుకుంటున్నారు? కదిలిపోతున్నాయండి. కదులుతూ మనం పాట పాడేటప్పుడు ఎలాగండి పాడుతాం? సెమినార్లో మార్కు తమ్ముడు గారు పాట పాడారు. అలా పాడారు, ఇలా చక్రాలు తిప్పుతారు, చెయ్యిని కదా, బుర్రని తిప్పుతారు, చెయ్యిని తిప్పుతూ ఉంటారు. అలాగే పర్వతం కూడా అలా తిప్పుకొని పాడుతుందండి. ఒకసారి చూస్తారా క్లిప్పు? చూడండి ఒకసారి. అంటే బైబిల్ చెప్తే మనం నమ్మం కదా, మనం సైన్స్ స్టూడెంట్లు, అలాగే లోకజ్ఞానం పిచ్చోళ్ళం కాబట్టి దేవుడు చెప్పాడు ఎప్పుడో పర్వతాలు పాటలు పాడుతున్నాయి. ఆ పాట ఎలాగుంటుందో ఒకసారి చూడండి, మీకోసమే పాడుతున్నాయని. చూసారండి, తెలుగులో కూడా మ్యాటర్ ఉంది, కావాలంటే నేను ఆ లింక్ పెడతాను, తర్వాత చూద్దురు కానీ. వేయమ్మా అండి. ఊగడం చూసారు కదా ఇప్పుడు బొమ్మ. ఆ ఊగుతున్నప్పుడు ఆ కింద మానవ చెవులకు వినబడని సౌండ్స్ని
కొన్ని కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారట. ఆ సౌండ్ ఒకసారి వినండి. గట్టిగా పెట్టమ్మా. ఇంకా గట్టిగా పెట్టగలిగితే పెట్టండి, ప్రాబ్లం అయితే వద్దు. వింటున్నారా? చాలు, థ్యాంక్ యూ. దీని హెడ్డింగ్ చూసారా? ఈ బొమ్మకి పైన హెడ్డింగ్ ఏముందో ఒకసారి వేయండి తెలుగులో. సాంగ్ ఆఫ్ ది, ఆగండి, ఏముందండి? సాంగ్ ఆఫ్ ది మౌంటైన్స్ అంటే పర్వతాలండి. అలాగే అది ఇంకొంచెం కిందకి దించండి దాన్ని. ఇందాక మీరు ఇంకెందుకు దించండి, కిందకండి అండి, కిందకి దించండి, ఇంకా దించండి, ఇలా ఉంచండి. ఇది పర్వతం యొక్క నిజమైన పాట. ఇది కేవలం ఈ శక్తితో హమ్ చేస్తుంది. హమ్ అంటే తెలుసు కదండి, హమ్ చేయడం తెలుసు కదా, అదే బాత్రూంలో పాడుకోవడం లాంటిది. పూర్తిగా పదాలతో పాడము, అనుకోవడం అనమాట, రాగాన్ని అనుకోవడం, హమ్ చేయడం. ఇది చాలా తక్కువ పౌనపుణ్యం అంటే సౌండ్ని హెడ్స్లో పౌనపుణ్యాల్లో కొలుస్తారండి. ఇది సైంటిఫిక్ లాంగ్వేజ్. మనం అనుభూతి చెందలేం, వినలేం. ఇది భూమి యొక్క స్వరం, అర్థమవుతుందండి? ఇది మనం వినలేం, కానీ రికార్డ్ చేశారు శాస్త్రవేత్తలు. ఏదైనా కదండి చేస్తారు. వీళ్ళు చేయడానికి కూడా, ఈ క్లిప్ తీసి అమ్మ, చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది మరి మీకు తెలుసు కదా, యూదులు, క్రైస్తవులు. కాబట్టి వాళ్ళు బైబిల్ చదివి మరి వాళ్ళు తెలుసుకొని వారు ప్రయోగం చేశారు. అది సక్సెస్ అయింది, అర్థమవుతుందండి? కానీ వాళ్ళందరూ చెప్పకముందే కదా బైబిల్లో చెప్పబడిందా? ఇంతకీ పర్వతములు ఏంటనుకుంటున్నారు? పునాదులు, భూమికి పునాదులు. ఈ పునాదులే కదిలిపోతే, ఊగిపోతే ఏమైపోతుంది? దాని పాట మనకి విధ్వంసం. అది పాడితే ఎలాగుంటుందట? విధ్వంసమే, ఊగిపోతుంది. ఎందుకు ఊగిపోతుంది? భూకంపం వచ్చినప్పుడు కదులుతాయి కదండి, పర్వతాలు కూడా కదిలిపోతాయండి, పలకలు కదిలిపోతాయి. అంటే ఎక్కడో దేవుడు మన పాప భారం దాని మీద మోపబడి ఉంది, అది కదిలిపోతుంది, పాట పాడుతుంది. అంటే కదిలిపోతుంది. మరి భూమి పునాదులే కదిలిపోతే మనం ఎక్కడుంటాం చెప్పండి? అది పాట పాడుకొని మనకేం సంబంధం, నేను ఇంట్లో వంట చేసుకుంటాను లేదా నేను డ్యూటీకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారా? అది పాట పాడితే మనకి విధ్వంసమేనండి. విన్నారు కదా సౌండ్స్? మరి ఎందుకు పాడతాయంట? ఒకసారి చూద్దాం, పర్వతాలు శబ్దాలు చేస్తాయా? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను, మీ ఎదుట పర్వతములను, మెట్టలను సంగీత నాదము చేయును, సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. విన్నారండి? వింటున్నారా? బైబిల్ చూస్తున్నారా? తప్పులు చెప్పానేమో చూస్తున్నారా? ఒకవేళ రాంగ్ అయితే చెప్పండి. యెషయా గ్రంథం 55:12 మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదం చేయును. ఇది చదివి ఉంటాడండి శాస్త్రవేత్త, అర్థమవుతుందా? పర్వతములు సంగీత నాదం చేయను అని ఉంది కదా అని వారు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. వాటి సంగీతం ఈ విధంగా ఉంటుంది, మనం వినలేమని చెప్పారు, కానీ వినేటట్టుగా చక్కగా పెట్టారు చూడండి నెట్లో. ఓకేనా? మరి ఎప్పుడు మనం ఎక్కడికి తోడుకొని పోబడతాం? తోడుకొని పోబడుదురు. ఈ మాట దేనికి సంబంధించిందండి? మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానముగా పొంది తోడుకొని పోబడుదురు. సమాధానం పొంది. భూమి మీద మనకు సమాధానం ఉందా? భూమి మీద మనకు సమాధానం ఉందా? ఉందండి. ఎవరికైనా సమాధానం ఉందా? లేదు. మనకి సమాధానం, విశ్రాంతి భూమి మీద ఉండదండి, చనిపోయిన తర్వాతే. మరి చనిపోయిన తర్వాత వచ్చే విశ్రాంతి, సమాధానం మనకి రావాలి అంటే అందరికీ వస్తుందా? దేవుని పని చేసిన వారికే వస్తుందా? దేవుని పని చేసిన వారికే వస్తుందండి. ఇలా వచ్చి మనం తోడుకొని పోబడతాం. యేసుక్రీస్తు వారితో పాటు మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి, పరలోక రాజ్యానికి కొనిపోబడినప్పుడు మన ఎదుట మనం వెళ్తున్నప్పుడు అవి సంతోషిస్తాయటండి.
అవి సంతోషిస్తాయి. మరి ఎప్పుడు వెళ్తాం? సమాధానం పొందాలంటే భూమి మీద సమాధాన రాయబారులుగా మనం ఏం చేయాలో తెలుసా? సమాధానపరచాలి తండ్రితో లోకాన్ని. మనకి సమాధానం రావాలంటే లోకాన్ని తండ్రితో సమాధానపరచాలి. సమాధానం అంటే కలపాలండి. అర్థమవుతుందా? సమాధానం అంటే పీస్, కలపాలి దేవునితో. ఎందుకంటే లోకం దేవునికి దూరంగా ఉంది, దేవుడు తెలియని వారిగా ఉన్నారు అనేక మంది ఆయన పిల్లలు. కాబట్టి కలపాలి. కలపాలంటే దేవుడు విత్తిన వారుగా ఉన్న మనం ఏం విత్తాలి? భూమి మీద కీడు విత్తాలా? చెప్పండి, ఏం విత్తాలి? గోధుమలు విత్తాలా? వరి విత్తాలా? వంకాయ విత్తనాలు విత్తాలా? పచ్చిమిరపకాయ విత్తనాలు విత్తాలా? ఏం విత్తాలండి మనం? వాక్యాన్ని దేంతో పోలుస్తారు యేసుక్రీస్తు వారు? ఉపమానాల్లో వాక్యం అనే విత్తనాన్ని మనం విత్తాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విత్తాడు కదా, తల్లి గర్భంలో ఈ భూమి మీద మనల్ని విత్తాడు కదా. యెజ్రెయేలు అంటే దేవుడు విత్తినవాడు. మనందరం దేవుడు విత్తిన విత్తనాలుగా ఉన్న మనం ఏమి విత్తాలి? వాక్యాన్ని విత్తాలి. ఆ వాక్యాన్ని ఎలా విత్తాలి? సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు అంటాడు. సమాధాన రాయబారులు అంటే ఎవరండి? దేవునితో లోకాన్ని సమాధానపరిచే రాయబారులు మనమేనండి. ఘోరంగా ఏడ్చుచున్నారా? మనం ఏడుస్తున్నామా? సువార్తకి వెళ్తున్నప్పుడు కానీ, దేవుని కొరకు లోకంలో జీవిస్తున్నప్పుడు కానీ మనకి ఏం కలుగుతుందండి? ఏడుపే కదండి. మనం వెళ్ళగానే వాళ్ళు వింటారా? ఇంట్లో వాళ్ళే ఒక్కొక్కసారి మన మాట వినరు కదండి. మన వాళ్ళే మన మాట దేవుని కోసం బ్రతకమంటే బ్రతకరు కదండి. దేవుని తెలుసుకోమంటే తెలుసుకోరు కదండి. అప్పుడు మనం కలిగేది ఏంటి? ఘోరంగా ఏడుస్తున్నాం. ఏడుస్తూ కూడా ఏం చేస్తున్నాం? మనం వాక్యాన్ని విత్తుతున్నాం. సమాధానపరచడానికి, తండ్రితో లోకాన్ని సమాధానపరచడానికి, ప్రతి వ్యక్తిని సమాధానపరచడానికి చూస్తున్నాం. ఇలా ఏడుస్తూ విత్తుతున్న మనం ఒకరోజు ఏమైపోతాం? ఇప్పుడు చదువుకున్నాం కదా, సమాధానం పొంది అంటే వాక్యాన్ని విత్తితేనే ఏడుస్తూ మనం సంతోషంతో పనులకు వస్తామంట. ఏడ్చుచూ విత్తువారు ఎలా పనులకు వస్తారట? పంట, దేవుని కొరకు పంట పండించాలి. దేవుని కొరకు అనేక మందిని మరి కాపాడాలి. అదేనండి పంట పండించడం అంటే. దేవుని వ్యవసాయంలో మనం ఎలా ఉండాలి? వాక్యాన్ని విత్తేవారుగా, సమాధాన రాయబారులుగా ఉండాలి. అప్పుడు మనం సమాధానం పొంది తోడుకొని, అలా విత్తలేని వారిని చూసి మరి ప్రకృతి దుఃఖిస్తుంది, అలాగే బాధపడుతుంది, ఇంకా సంతోషపడుతుంది కూడా. ఎప్పుడు సంతోషపడుతుందో తెలుసా? మనల్ని దేవుడు శిక్షిస్తాడు కదండి. దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు మంచి పని అయింది అనుకుంటుందండి. ముందు ఎవరికి చెప్తాడు దేవుడు? తన బాధ అంతా ఎవరికి చెప్తాడండి? మనం ఎలాగా ఆయన బాధ వినట్లేదు కదా, ఆయన పిల్లలుగా ఉన్న మనం ఆయన బాధ వినట్లేదు కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళి బాధను చెప్పుకుంటున్నాడని యెషయా గ్రంథంలో చదువుకుంటాం మనం. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. వాటికి చెప్తున్నప్పుడు వాటికి ఎలా ఉంటుంది చెప్పండి? యజమాని వచ్చి సేవకులైన వారికి దేవుడు చెప్పుకుంటున్నప్పుడు, మన కోసం కంప్లైంట్ లేదా బాధ చెప్పుకుంటున్నప్పుడు వాటికి ఎలా ఉంటుంది? మా యజమానిని బాధ పెడుతున్న తన కుమారులు బా అని ఇవి కూడా బాధపడుతూ ఉంటాయండి. మరి దేవుడు ప్రతీదీ చెప్తాడు వాటికి. ఇగో పలానా సమయంలో వాడిని వేసే అని చెప్పినప్పుడు అవి ఏం చేస్తాయి? ఆనందపడిపోతాయి. బబులోను గతి చూసి సంతోషిస్తాయంట. బబులోను అనే దేశానికి దేవుడు శిక్ష విధిస్తాడండి. ఈరోజు బాబేలు మీరు చూస్తారు, రూయిన్ అయిపోయింది. అది దానికి శిక్ష పడినప్పుడు ప్రకృతి చాలా సంతోషించిందంట. బబులోను భవిష్యత్తు, బాగ్దాదు లేదా బబులోను, బాబేలు భవిష్యత్తు దేవుడు చెప్పాడండి. అప్పుడు అందులో మరి ఒక మాటలో నేను చదివాను, ప్రకృతి భూమి సంతోషించింది, బబులోను గతి చూచి భూమి సంతోషించింది. ఈ విషయం మనకు తెలియదు. బాబేలు నాశనం అయినప్పుడు భూమి సంతోషించిందా? ఈ విషయం మనకు తెలియదు కదండి. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు రాయించాడు కాబట్టి మనం నమ్మాలి. అంటే ఎవరినైనా దేవుడు శిక్షించేటప్పుడు వాటికి చెప్తాడు, అప్పుడు అవి సంతోషిస్తాయి. అలాగే మనం పరలోకానికి వెళ్తున్నప్పుడు కూడా అవి ఏం చేస్తాయండి? ఆనందపడతాయండి. అలాగే ఇక్కడ చదువుకున్న యెషయా 55:12 పొలములోని చెట్లన్నీ ఏం కొడతాయట? చప్పట్లు కొట్టును. చప్పట్లు ఏంటి? ఎక్కడైనా మనం నడుచుకొని వస్తున్నప్పుడు, సువార్తకి వెళ్తున్నప్పుడు కానీ పొలంలో చెట్లు లేచి చేతులు మధ్యలోంచి వచ్చి చప్పట్లు కొట్టడం చూసామా? అలా గట్ట వస్తే మనం పారిపోతామండి అక్కడ నుండి. అమ్మో ఏదో దెయ్యం వచ్చిందనో మరి భయపడిపోతాం కదండి. కానీ అవేవి మనకు తెలియకుండా దేవుడు ఉంచాడు. కానీ రాయిస్తున్నాడు, ఈ సృష్టిలో ప్రతి దానికి
ఈ ప్రతి దానికి జీవం ఉందని మీరు నమ్మితే, మనం నమ్మాలి కదా. ఈ జీవం ఉన్న ప్రతి దానికి బాధ ఉంది, అలాగే సంతోషం ఉంది, దుఃఖము ఉంది, కన్నీరు కూడా ఉందండి, వేదన కూడా ఉందట. మొక్కలకి మైండ్ లేదు కదా, దానికి వేదన ఏంటి అని చాలామంది అనుకున్నాడు. మొక్కలకు కూడా వేదన ఉంటుందటండి. ఏంటుంటుంది మొక్కలకి? వేదన. మొక్కలకి ప్రాణం ఉందని చెప్పారా? ఎవరు చెప్పారు? మొక్కలకు ప్రాణం ఉందని ఒక శాస్త్రవేత్త చెప్పారు కదా. ఏం పేరు? సుభాష్ చంద్రబోస్ అంట. అలాగే జగదీష్ చంద్రబోస్, క్షమించండి, మరి చెప్పారు. కానీ అతను చెప్పకముందే శక్తికి నాశనం లేదు, శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము, సకల జీవులకు ప్రాణం ఉంది అని చెప్తున్నారు. జీవులు అనగానే మనం జంతువులు, పక్షులు ఇవే అనుకుంటున్నాం, చేపలు కాదండి, మొక్కలు కూడా. ఇంకా విన్నారు కదా, మొక్కలకు ప్రాణం ఉండబట్టే చప్పట్లు కొడుతున్నాయి. అవి పొలములోని మొక్కలు చప్పట్లు కొడుతున్నాయి అంటే ఏమనుకుంటున్నారు? ప్రాణం ఉంది. ఒకసారి ఆ క్లిప్ కూడా చూస్తారా? కరుణ వేస్తామమ్మా. అంటే చెట్లంట మరి ఒక విధమైన సంగీతాన్ని పలుకుతాయంటండి. బాధపడినప్పుడు, అలాగే వాటికి ఆహారం దొరకనప్పుడు, చీడపీడలు వచ్చేటప్పుడు పక్కనున్న చెట్లను కూడా సమాచారాన్ని వ్రేళ్ల ద్వారా అందించి కాపాడతాయటండి. మనం పక్కనున్నోడు పాడైపోతున్నా చెప్పము, కాపాడము. కానీ మొక్కల్లో ఆ నీతి లేదు, మొక్కల్లో ఆ నీతి లేదు. చీడపీడలు అనేవి వస్తున్నప్పుడట వ్రేళ్ల ద్వారా మాట్లాడుకుంటాయట. మనకి తెలుసు మొక్కలు మాట్లాడుకుంటాయి, పెళ్లి సంబంధాలు చూసుకుంటాయి, తెలుసు కదండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకుంటాం. మొక్కలు మాట్లాడుకుంటాయట, పెళ్లి సంబంధాలు చూసుకుంటాయట అని మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఈ విషయంలో ఇక్కడ ఏముంది? చప్పట్లు కొడతాయి. ఎప్పుడు? పరలోకానికి వెళ్ళినప్పుడు. అంటే ప్రకృతిలో ప్రతిదీ చూస్తుందా మనల్ని? చెట్లు చూస్తున్నాయి, పర్వతాలు చూస్తున్నాయి, ఇవన్నీ చూస్తున్నాయండి. ఎక్కడికి మనం తప్పించుకోలేము. స్పీడ్గా జరిపేస్తుందండి అమ్మ. I really enjoy listening to philodendron sounds played by this plant. Plants leave. It gives us all this sonic window into the secret life of plants. As many of you have been asking, what would have if a plant is really underwater, May not have made it through this heat. So let's check it out. Let's see if it can make any music. Yeah. Nothing. let's see what happens when డెడ్ I ప్లాంట్స్ water the పాట plant. పాడలేదు, Listen. చనిపోయేవి, ప్రాణం లేదు, పాట పాడవంట. చూసారా హెడ్డింగ్? తెలుగులో లేవండి, ఇంగ్లీష్లోనే ఉన్నాయి. డెడ్ ప్లాంట్స్ కెనాట్ సింగ్ అన్నాడు, శాంగ్ అన్నాడు. చూడండి, అంటే చనిపోయిన మొక్కలు పాటలు పాడవు, ఎందుకంటే ప్రాణం So లేదు. let's check it out. Let's see if it can make ఆ any మిషన్స్ music. పెట్టారు కదా, Yeah. తెల్లగా ఉన్న మిషన్స్, వాటి నుండి రికార్డ్ చేస్తున్నారండి ఆ వాటిలో ఉన్న శబ్దాలని. Let's listen. అవి మరి ఏదైనా క్రిమి కీటకాలు Every వచ్చినప్పుడు కూడా plant వేదన is different చెందుతాయంట. and every leaf is అలాగే మనల్ని చూసి కూడా వేదన చెందుతాయంట. బయట ఉన్న పరిసరాలను చూసి వేదన చెందుతాయంట, మాట్లాడుకుంటాయంట, పాటలు పాడతాయంట, చప్పట్లు కొడతాయంట. చూడండి, ఓకేనా? Plant wave actually works with mushrooms as well. So let's check అయిపోతే it out. ఆపేయండి అమ్మా. Most of the time with mushrooms, though, the mushrooms are growing out of a dead plant. The development of plant wave started how we could express this concept that ended up becoming plant wave, and I designed a చూసారండి, generative మిషన్స్ music తీసేయమ్మా, చాలు. algorithm that దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. భూజనులకు తీర్పు తీర్చుటకై భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. యెహోవా ఏం చేయుచున్నాడు? వనవృక్షములు వన వృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. ఆయన సన్నిధిని ఉత్సహించును. ఉత్సహించును. వనవృక్షములు, వనము, వనములు ఏముంటాయండి? వృక్షాలు ఉంటాయి. చెట్లే కాదండి, పొలంలో చెట్లే కాదండి, వృక్షాలు కూడా ఏం చేస్తాయో తెలుసా?
ఇండి 800 ఇయర్స్ బ్రతికిన చెట్లు వృక్షాలు ఉన్నాయండి, మరి 300 ఇయర్స్ బ్రతికిన వృక్షాలు ఉన్నాయండి. అవన్నీనండి, వాటన్నిటికీ మ్యూజిక్ వస్తుంది, అవన్నీ పాటలు పాడుతున్నాయండి. మనమేమో రిలాక్సేషన్ కోసం ఏం పెట్టుకుంటాం, ట్రీ మ్యూజిక్ అని, మరి సెలయర్ లాంటి మ్యూజిక్లు పెట్టుకొని పడుకొని వింటామండి నిద్ర రావడానికి. కానీ అవేమో మన కోసం పాటలు పాడుతున్నాయి. అవి అర్థమవుతుందా? వాటి పాటలో ఒక సంకేతం ఉంది. ఆ సంకేతాలని శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు కానీ దేవుని తెలుసుకోవట్లేదు. మనం అంత దూరం వెళ్ళక్కర్లేదండి, ప్రయోగం చేసి తెలుసుకోవాలి. చదివి తెలుసుకోండి. మన చుట్టూ ఉన్న మొక్కలు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కలు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నాయి అనుకోండి, రోజు ఏడుస్తుంటే మనం దేవుని పని చేయకపోతే తెలుసా అంటే ఎందుకండి మొక్కల్ని బాధపడతారు అంటే? చాలామంది మొక్కల్ని కూడా పసిపిల్లలుగా చూసుకునే వాళ్ళు ఉన్నారు తెలుసండి. జంతువుల్ని కానీ భూతదయ కలిగిన వాళ్ళు అంటారు వాళ్ళు. జంతువుల్ని, పిల్లుల్ని, కుక్కల్ని, కోతులకు కూడా ఆహారం, ఎక్కడో కొండ మీద ఉన్న కోతులకు కూడా ఆహారం తీసుకెళ్ళి పాడేరు అది వెళ్ళినప్పుడు రోడ్డు మీద అట్టిపళ్ళు పెట్టేసి వెళ్ళిపోతుంటారండి. ఎందుకు? అవి బ్రతికితే వీళ్ళకేంటి అంటే ప్రకృతిలో ప్రతి దాన్ని కాపాడాలి. ఎందుకంటే సమతుల్యత దెబ్బతినకుండా ప్రతి జంతువును కాపాడాలని ఈరోజు జంతు ప్రేమికులు, పక్షి ప్రేమికులు, వృక్ష ప్రేమికులు పాటుపడుతూ ఉంటారు. మనము వాక్యం తెలిసిన వారం, మనం ఇంకెంత పాటుపడాలి. అలాగని వాటికి ఆహారం పెట్టుకొని వాటి కోసం ఆలోచించమని చెప్పట్లేదు. మీరు దేవుని కోసం ఆలోచిస్తే చాలు, అవి మీకోసం ఆలోచిస్తాయి, మీకోసం మంచి సాక్ష్యం ఇస్తాయి. మీ ఇంట్లో మీరు పెంచుకుంటున్న గులాబీ మొక్క మీ మీద అరుస్తుంది అనుకోండి, మీ మీద ఏడుస్తుంది అనుకోండి, దేవుడికి వెళ్ళిపోద్ది రిపోర్టు. ఒకవేళ నేను పెంచుకోలేదండి, నా ఇంట్లో మొక్క లేదు, నా కోసం ఎవ్వరు చెప్పరు, నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుంటున్నారా? మీరు ఏ మధ్యలో ఉన్నారు? ప్రకృతి మధ్యలో ఉన్నారు. మీ ఇంట్లో మీరు మొక్కలు పెంచుకోకపోవచ్చు కానీ మన చుట్టూరు ఏముంటాయి? మొక్కలు ఉండవా? అంటే కొండ మీద మొక్కలు మనల్ని చూడవు. మనం నిలబడింది దేని మీద? భూమి మీద. ఈ భూమే మీ మీద, మన మీద మొర పెడుతుందంట. కనుక ఎక్కడికి తప్పించుకోలేమండి. ఆ దినం ఎలా ఉంటుందని చెప్తున్నారు. ఆ దినం ఇప్పుడు చదువుకున్నారు కదా 33వ వచనంలో, యెహోవా వేం చేయుచున్నాడు. దేవుడు వచ్చేటప్పటికి, తీర్పు తీర్చడానికి వచ్చేటప్పుడు ఎవరు సంతోషిస్తారండి? వనవృక్షములు. ఎందుకు సంతోషిస్తాయండి? వాటికేటట ఏంటి? సృష్టి మిగుల ఆశతో ఎవరి కోసం తేరి చూచు కనపడుతుంది, ప్రసవేదన పడుతుంది. మనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మనం ఎప్పుడు రిలీజ్ అయితే దానికి కూడా రిలీజింగ్ డేట్ అప్పుడే. అర్థమవుతుందా? అవి కూడా మార్పు చెందేట. అవి కూడా శక్తులు కదండి. శక్తులు, కొన్ని శక్తులు చెట్లుగా, కొన్ని శక్తులు నీరుగా, కొన్ని శక్తులు పర్వతాలుగా, కొన్ని శక్తులు భూమిగా, కొన్ని శక్తులు ఆకాశంగా ఏర్పడ్డాయి. అవి మార్పు చెందుతాయి. ఇప్పుడు ఈ విధంగా చెట్లుగా మనకు సేవలు అందించాక తర్వాత మార్పు చెందుతాయి. ఎలా ఉంటాయనే దేవుడు చెప్పలేదు కానీ మార్పు చెందుతాయి. అంతవరకు దరిద్రుడికి సేవ చేయాలి, దుష్టుడికి సేవ చేయాలి, మంచివాడికి సేవ చేయాలి కదండి. ఈ భూమి భారం పెరిగిపోతుంది, పాప భారం పెరిగిపోతుంది. అందుకే అది ఏమవుతుందంటే పాక వలె ఇటు అటు ఊగుతుందటండి. భూమి ఎక్కడ ఊగుతుంది? శూన్యంలో. అర్థమవుతుందా? దారి తప్పిందనుకోండి అంతే, పేలిపోవడమే. మట్టి ముద్ద అండి అది, మట్టి ముద్ద అండి. మట్టి ముద్ద ఇలా గోడకేసి కొట్టండి, ఏమవుతుంది? బాలుగా అంటుకుంటుంది గోడకి. ఏమైపోద్ది? తుల్లిపోద్ది, అంటే ముక్కలుగా విడిపోద్ది. అలాగే భూమిని దేవుడు చక్కగా ఉంచాడు, దీన్ని మనం కాపాడుకోవాలి. లేదా ఈ భూమి తిరుగుతున్నంతసేపు మనం ఎవరి కోసం తిరగాలి? మన కోసం గుండ్రాయిలా తిరగకూడదండి. మన కోసం మనం తిరగకూడదు. మన పనుల మీద, దేవుని పనుల మీద మనం తిరగాలి. భూమి పరిగెడుతుందా? తన కక్షలో అది పరిగెడుతుంది. ఆర్బిట్ అంటారు దాని. కక్షలోనే అది పరిగెడుతుంది. మనం కూడా మన మార్గంలోనే, దేవుడిచ్చిన మార్గంలోనే పరిగెడుతూ దేవుని పని చేయగలిగితే గనక దేవుడు వేం చేయుచున్నాడు అని చెప్పబడుతుంది ఇక్కడ. వేం చేసినప్పుడు మనకి తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అవి సంతోషిస్తాయి. ఎందుకంటే అవి కూడా అప్పుడే ఈ ప్రసవ వేదన నుండి అవి రిలీజ్ అవుతాయండి. ప్రసవ వేదన అయినంత వరకు స్త్రీకి బాధేనా? ఏమంటారండి? స్త్రీకి పునర్జన్మ నొందినట్టండి, చచ్చిపోయి బ్రతికినట్టు లెక్క అంటండి. ఒక బిడ్డని కండానికి రెడీ అవుతున్న స్త్రీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు 9వ నెల వచ్చేస్తుంది కదండి, ఇంకా డేట్ ఇచ్చేస్తారు, 20వ తారీఖు ఎప్పుడో ఇస్తారు. ఆ డేట్కి ముందే నొప్పులు వచ్చాయి అనుకోండి, అయినా నొప్పులు వచ్చిన వెంటనే డెలివరీ అవ్వదు.
ఆపరేషన్ పడుతుందో నార్మల్ డెలివరీ పడుతుందో తెలియదు, కానీ ఈ మధ్యలో నొప్పి కొన్ని గంటలు ఉంటుందండి. కొంతమందికి ఒక రోజంతా ఉంటుందట, కొంతమందికి 2 రోజులు ఉంటుందట. అలాగ అంతవరకు బెడ్ మీద నొప్పులు పడడమే. ఆ నొప్పి ఎలా ఉంటుందట? ప్రసవ వేదనతో పోలుస్తున్నాడు. ప్రకృతి కూడా అటువంటి పెయిన్తో ఇప్పుడుంది. ఎంతకాలం ఉంది? స్త్రీకి ఇంకా 9వ నెలలో డేట్ ఇచ్చే ముందు నొప్పులు వస్తాయేమో, కానీ ప్రకృతికి అలా కాదు. ఎప్పుడైతే సృష్టి ఆయన పిల్లలు పాడైపోయారో అప్పటి నుంచి అది ప్రసవ వేదన పడుతూ, ఊగుతూ, తూలుతూ, తేలుతూ, భూకంపాలు వస్తూ, ఉపద్రవాలు వస్తుంది. ఎలా ఉందంటే పిచ్చి పిచ్చిగా ఉందండి. మన బుర్ర పిచ్చి పిచ్చిగా పాడైపోతే ఎలా ఉంటుంది అలా ఉందండి అది. ఎప్పుడు దానికి మరి రిలీజింగ్ డేటు, దానికోసం అది ఎదురు చూస్తుంది. అందుకే అది మనల్ని మరి మన కోసం తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఆనందించేస్తుందంట. ముందు ఆనందించేది అదే. వనవృక్షములన్నీ ఉత్సహించును. అంత ఉత్సాహం ఎందుకు వచ్చేస్తుంది వాటికి? కాబట్టి అవి ఉత్సహిస్తే మాకేటే, ఉత్సహించకపోతే మాకేటే అనుకోకండి. అవి మనకి సాక్ష్యం ఇస్తే మన మీద. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే మొక్కకు నీళ్ళు పోస్తానండి, ఈ రోజు నుండి మొక్కను బాధ పెట్టను అని కాదండి. నువ్వు మొక్కకు నీళ్ళు పోసినా పోయకపోయినా అది సాక్ష్యం ఇస్తుంది. అలాగే మరి ప్రతిదీ, నేను గదిలో ఉన్నాను, గదిలో నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా? గదిలో ఏం మాట్లాడుకుంటాయట? హబక్కు గ్రంథంలో మనం చదువుకుంటాం, గోడల్లోని రాళ్ళు మొరపెడుతుంటే దూలాలు ఆన్సర్ ఇస్తున్నాయి. అంటే రాళ్ళు దూలాలు మాట్లాడుకుంటున్నాయి. వీటి రెండింటి మధ్యనే కదా మనం ఉంటాం. ఎక్కడికి తప్పించుకుంటాం చెప్పండి? రాళ్ళు కేకలు వేయవా? పర్వతాలే పాటలు పాడుకుంటాయి, చెట్లే పాటలు పాడుకుంటాయి అంటే కాదు. మీకు చెప్పాను టైటిల్, ప్రకృతి, అలాగే పొలంలోని చెట్లు, పర్వతాలు అన్నీ. అంటే వాటి సంగీత నాదం మనకి విలయ తాండవం. అర్థమవుతుందా? వాటి సంగీత నాదం మనకి ఏమనుకుంటున్నారు? మనకి విలయ తాండవం చేసేస్తాయి. ఎప్పుడు నాశనం వచ్చేస్తుందో తెలీదు. ఊగిపోతుంది చూసారా? పర్వతం ఊగిపోతుందా? ఒకేసారి పేలింది అనుకోండి, ఏమొస్తుంది అక్కడ నుంచి? అగ్నిపర్వతం బద్దలైపోతుంది, లావా వచ్చేస్తుంది. మరి పర్వతాలు, పట్టణాలన్నీ ముంచేస్తూ ఉంటుందండి. మరి రోమ్లో పాంపే అనే నగరం అధికంగా వ్యభిచారంతో నిండిపోయిందంట. చరిత్రలో మీరు చూడండి, పాంపే అనే నగరం వ్యభిచారానికి నిలయం. అదేమైంది తెలుసా? దేవుడు ఎలా చంపాడు తెలుసా? ఇలా చేటతో ఏరుతున్న వాళ్ళు ఇలా ఉండిపోయారండి. అంటే అగ్నిపర్వతం పేలి వాళ్ళ మీదకి ఉన్న ఫలంగా వచ్చేసింది. పిల్లలు, చిన్న బిడ్డలు ఇలా చనిపోయి ఇలా ఉండిపోయారు. అంటే పడుకున్నవారు పడుకున్నట్టు, కూర్చున్నవారు కూర్చున్నట్టు, నిలబడిన వారు నిలబడినట్టు అలా ఉండిపోయారండి. శిథిలాల్లో ఇప్పటికీ వెలికి తీశారు. ఏంటి నగరం అంతా ఎలా కప్పడిపోయింది అని చరిత్రకారులు చూసినప్పుడు, పలానా ఉపద్రవం వచ్చింది అంటే పర్వతం ఊగింది. ఊగిన తర్వాత ఏమవుద్ది? భూకంపం వచ్చింది, బద్దలయ్యింది. అప్పుడు ఏమైంది? నాశనం జరిగింది. పర్వతం పాట పాడింది అనుకోండి. మా దగ్గర పర్వతాలు లేవనండి, మనకు కొండలు ఉన్నాయండి చుట్టూరు. విశాఖపట్నంకి ఏమున్నాయి చుట్టూరు? తూర్పు కనుమలు అంటారు. మనకి రక్షణ అదే, కొండలు ఉన్నాయి. లేవనుకోకండి. కొండలు లేని ప్రాంతాల్లో ఏముంది? భూమి ఉంది కదా. కాబట్టి ఏదో ఒకటి ఉందా? ప్రకృతి ఒడిలో మనం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనం సరి చేసుకుంటూ వెళ్ళకపోతే, ఇవన్నీ మన మీద ఏకమై ఏడిస్తే ఈ గోల భరించలేక దేవుడు ఏం చేస్తాడండి? మనకి శిక్షిస్తాడు. వాటి ద్వారా శిక్షిస్తాడు. అందుకే చూడండి, అక్కడక్కడ భూకంపాలు. మరి మనకు రాలేదండి, మనం మంచి వాళ్ళం, మనం బ్రతికిపోయాం అనుకుంటున్నారా? ఏమో, మనం కూడా అలాగే ఉంటే మన చుట్టూరు ఉన్న వాళ్ళని కాపాడుతాడు, మనల్ని లేపేస్తాడు. దేవుడు ఎలాగైనా ఏదైనా చేయగలడా? కొన్నిసార్లు చూడండి, మనం క్లిప్స్లో చూస్తాం, బండి గుద్దేస్తుంటుంది, ఒకడు చనిపోతాడు, ఒకడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి ఇద్దరు చనిపోతారు. అంటే ఇద్దరు టార్గెట్లో ఉంటే ఇద్దరు చనిపోతారు. ఒక్కొక్కసారి బండి దగ్గరికి వచ్చినా మనం బతికిపోతామండి. అలాగే ఎన్నోసార్లు మన జీవితాల్లో జరగలేదా? మీకు ఎంతమంది చేయొద్దండి? ఎంతమంది చేయొద్దండి? కరోనా వచ్చినప్పుడు కాపాడబడ్డారా? పెద్ద డిజాస్టర్ అదే మనకి. కరోనా వచ్చినప్పుడు కాపాడబడ్డారా? అది చాలు. అంటే ఎందుకు ఇది జరిగింది? ఈ ఉపద్రవం నుంచి మనం ఎందుకు అకేపాలన భూకంపం వచ్చిందా? చాలాసార్లు వచ్చిందండి. మరి ఎందుకు మనం కాపాడబడ్డాం చెప్పండి? మన చుట్టూరు ఉన్న వాళ్ళు రోడ్డు మీదకి పరిగెట్టారు, లేదా మన చుట్టూ చాలా ప్రాంతాల్లో నాశనం జరిగింది, కానీ మనం చావలేదే. అంటే దేవుడు ఇంకా సంకల్పం మనపై ఉంది, దయ ఉంది అని అనుకోవాలి. ఎంతసేపు అండి లేపడానికి? ఎంతసేపు చెప్పండి? 2 నిమిషాల 7 పాయింట్స్ వస్తే చాలు. 6 వస్తే చాలు బిల్డింగ్లన్నీ పడిపోతాయండి. 7 వచ్చిందంటే తీవ్రమైనది అంటారు.
7 పాయింట్స్ వస్తాయి కదా రెక్టర్ స్కేల్ మీద. అంటే వాటికి కొలత ఉంటుందండి, ఎంత వచ్చిందంటే ఎక్కువ తీవ్రత అని చెప్తా ఉంటారు, న్యూస్లో మరి విన్నదే. కాబట్టి దేవుడు మనల్ని ఈరోజు చల్లగా కాపాడుతుందంటే దాన్ని మనం కాపాడుకుంటూ ఆయన కొరకు మనం బ్రతకాలి తప్ప విర్రవీగి దుష్టత్వంలో ఉండిపోతే, మరి దేవుని వాక్యాన్ని విత్తకుండా మనం ఆ విధంగా ఉండిపోతే గనక దేవుడు మనల్ని విత్తిన ఆయనే మనల్ని పెరికి వేసేస్తాడండి. పెరికి వేసి ఏం చేస్తాడు? నరకంలో పడేస్తాడు. పెరికి వేసి. కాబట్టి ఆయన తీర్పు తీర్చడానికి వచ్చినప్పటికల్లా మన సాక్షులు ఎలా ఉండాలి? మన సాక్షులు మనం రెడీ పెట్టుకోవాలి. ఈ ప్రకృతిలో ఉన్న సాక్షులన్నీ మనకి అనుకూలంగా ఉండాలి. అర్థమవుతుందండి అండి? ఒకరేమో మనల్ని భూమి మీదే మనం బతికేటప్పుడు ఒకరు మంచిగా చెప్తే మనపై ఒకరు చెడ్డగా చెప్తారు, ఒకరికి మనం నచ్చుతాం, ఒకరికి నచ్చం ఏంటి. అలాంటి సాక్ష్యాలు దేవుడు తీసుకోడు కానండి. ప్రకృతి కరెక్ట్గా చెప్తుంది కాబట్టి ప్రకృతిని పెట్టాడు. కాబట్టి ప్రకృతి మన కోసం కరెక్ట్గా చెప్పాలంటే ఆ ప్రకృతి ఒడిలో ఉన్న మనం చాలా యథార్థంగా మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఎవరి కోసమో, ఎవరో మెప్పు కోసమో, ఎవరికో కనబడాలని మనం జీవిస్తే గనక ప్రకృతి ఒడిలోనే మనం మరణించవలసి వస్తుంది. వాటి ద్వారానే తొక్కబడవలసి వస్తుంది. లేదా నరకంలో మనల్ని పెరికివేసే నరకంలో దేవుడు పారవేయవలసి వస్తుంది. కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోకూడదండి. ఎవరి కోసమో మనం బ్రతకడం కాదు, ఎవరికో నచ్చాలని బ్రతకడం కాదు. ముందు మనం వెళ్తామా వెళ్ళమా అని సెల్ఫ్ ఎగ్జామైన్ చేసుకోవాలి మనం. ఎందుకంటే స్వపరీక్ష మనం చేసుకోవాలి అంటాడు. మీలో మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో ఎవరొచ్చి పరీక్షించాలట? పాస్టర్ గారు వచ్చి పరీక్షిస్తారా? లీడర్ వచ్చి పరీక్షిస్తారా? వాక్యోపదేశకులు వచ్చి పరీక్షిస్తారా? పరీక్షించరండి. వాళ్ళకి ఏం కనబడుతుంది? మన హృదయంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది? మనకి తప్ప. కాబట్టి ఇదంతా చూస్తుంది ఎవరు? ప్రకృతి చూస్తుంది, అలాగే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మరి తెలియచేస్తున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 48వ వచనం చూద్దాం ఒకసారి బబులోను కోసం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 48వ వచనం. దానిని పాడు చేయువారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు. ఎక్కడి నుండి వస్తున్నారండి? బాబెల్ని పాడు చేయడానికి నార్త్ సైడ్ నుండి వస్తారని ఎవరికి తెలిసిపోయింది? భూమికి ఆకాశంకి తెలిసిపోయిందట. తెలిసిపోయినప్పుడు ఏం జరిగింది చూడండి. ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. ఎవరు సంతోషించారండి? ఇందాక చెప్పాను కదా బాబెల్ కోసం. ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును అంటే పొలంలో చెట్లు, పర్వతాలు, మొక్కలు, జంతువులు, చేపలు అన్ని ఏంటండి అంత కోపం ఉందా బబులోని మీద? ఇంత ప్రకృతిలో ప్రతి దానికి ఆ బబులోని కోసమైన బాధ ఉందా? మనలో ప్రతి ఒక్కరి కోసం ప్రకృతిలో ప్రతిదీ మన కోసం పట్టించుకుంటుందండి. మన ఇంట్లో మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రకృతిలో ప్రతి మనిషిని పట్టించుకుంటుంది అని మనకి ఈ వచనం బట్టి మనకి అర్థమైతే భయం కలుగుతుందండి. ఉత్తర దిక్కు నుండి పాడు చేయవారు వచ్చుచున్నారని విన్నాయంటవి. ఎవరు చెప్పుంటారు? మనకు ఉన్నారు కదండి, మనకు ఒక తండ్రి, ఆయన అన్నీ చెప్పేస్తుంటారండి. ప్రకృతికి వెళ్ళి ఫస్ట్ ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు ఆయన బాధ? ఆకాశంకి, భూమికి చెప్పినప్పుడు అవి సంతోషించాయట. ఇదే యెహోవా వాక్కు. చూసారా? అంటే వాటి సంతోషం ఎలా తెలియజేస్తున్నాయి చూసారా? అంటే వాటిని పాడు చేయాలంటే ఎవరికి చెప్పాలి? ప్రకృతికే చెప్పాలి కదా. దేవుడు డైరెక్ట్గా వచ్చి పాడు చేయడు. దేవుడు ఎలాగైనా ఆయన పైనుండే అంతా చక్రం తిప్పుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి కార్యాలు నడిపిస్తూ ఉంటారు. ఆయన కార్యం చేయగా త్రిప్పివేయవాడు ఎవడు అని మనం చదువుకుంటాం ఆయన కోసం. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడండి. కాబట్టి దేవునిని మనం అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఆయనకి భయపడాలనే ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. ఎంతసేపు దేవుడు ప్రేమమేడనే వచనాలే చదువుకుంటాం, కానీ ఇన్ని శాస్త్రాతీత సంగతులు, ఎన్నో విషయాలు దేవుడు వ్రాయిస్తూ మనల్ని భయపెడుతూ మనకి బుద్ధి చెప్పుతూ మనకు ఉన్నప్పుడు చదవకుండా ఎక్కడేముందో తెలుసుకోకుండా పడుకుని పోయామనుకోండి, మరి మనల్ని ఎత్తుకెళ్ళిపోయేవారు ఒకరు ఉంటారు. ఎవరు? ప్రకృతే. మనల్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? ప్రకృతి.
మట్టిలో పెట్టేస్తే ఎవరు తినేస్తారు మనల్ని? తినేస్తా భూమి? మట్టి తినేస్తుందా? కొన్ని రోజులు వెళ్ళి చూడండి, మనం ఉండం అక్కడ. ఇక్కడే కదా పాతేమో, చక్కటి ముక్కు చక్కటి కళ్ళు ఉండేవి మా అక్కకి, ఇక్కడ లేదేంటి అనుకుంటారు మీరు. నన్ను పాతేయండి, కొన్ని రోజుల తర్వాత వెళ్ళి చూడండి, అక్కడ నేను ఉండను. చీరతో సహా పురుగులు తినేస్తాయి. ఇలాంటి జీవితం కోసం మనం ఆలోచిస్తున్నాం చెప్పండి? ఇంతకంటే గొప్ప జీవితం మనకి దేవుడు ఉంచాడు కాబట్టే కదండి అంత ప్రకృతి మన కోసం బాధపడుతుంది. చాలా గొప్ప జీవితం ఎందుకు మిస్ చేసుకుంటున్నారని ప్రకృతి బాధపడిపోతుందండి. అంటే అవి వెళ్ళాలి కాబట్టి, మనం వెళ్తేనే వాటికి రిలీజింగ్ డేట్ కాబట్టి అవి మన కోసం చాలా బాధపడుతుంది. యజమాని బాధపడుతున్నామని కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు, ప్రకృతి బాధపడుతుంది, యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారు, మనకి వాక్యాన్ని నేర్పిన వాళ్ళు బాధపడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖిస్తున్నాడు. ఇంతమందిని దుఃఖపెట్టడం అవసరమా చెప్పండి? కాబట్టి ఈ వాక్యాన్ని విత్తి మన హృదయంలో ముందుగా విత్తుకొని మనల్ని మనం దేవుని కోసం నడిపించుకుంటూ, అలాగే లోకాన్ని దేవునితో పరుచుటకు వాక్యాన్ని విత్తే పనిలో ఎల్లప్పుడూ మనం ఉండాలని నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలన్నీ విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.